ఈ రోజు ఇజ్రాయెల్ ప్రధాని భారతదేశ పర్యటనను రద్దు చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్లో బిబి భారత్లో పర్యటించాలి. సెప్టెంబర్ నుండి ఈ విజిట్ గురించి అందరూ వెయిట్ చేశారు. ఏప్రిల్లో ఈయన ఇండియాకు రావాలి, విజిట్ క్యాన్సిల్ అయింది. సెప్టెంబర్ 9th ఈయన ఇండియాకు రావాల్సి ఉండేది. ఇజ్రాయెల్లో ఎన్నికలు ఉంటే ట్రిప్ను పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టారు. ఏప్రిల్ సెప్టెంబర్ విజిట్ క్యాన్సిల్ అవ్వడానికి పొలిటికల్ అండ్ పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఈసారి బీబీ విజిట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం సెక్యూరిటీ రీజన్స్. భారతదేశంలో ఉన్న ఉగ్రవాదుల కారణంగానే హై ప్రొఫైల్ పర్యటనలు క్యాన్సిల్ అవుతున్నాయి. నేతన్యాహు సెక్యూరిటీ రీజన్స్ కారణంగానే రావడం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. ఇక ఇండియా మీడియా వచ్చి లేదా మన ప్రభుత్వ నాయకులు వచ్చేసి ఇండియాలో ఉగ్రవాదం లేదు అని చెప్పినా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయలీ మీడియా దీన్ని ప్రచురించింది కాబట్టి. ఇక్కడ క్లియర్గా నేతన్యాహు ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం కోసం నేతన్యాహు అండ్ మోడీ యొక్క ఫ్లెక్సీలను రెడీ చేశారు. ఇది లైట్గా తీసుకునే విషయం కాదు. మొసాద్ హెచ్చరికల కారణంగానే నేతన్యాహు ఈ డిసిషన్ తీసుకున్నాడు. నేతన్యాహు విజిట్ క్యాన్సిల్ అవ్వడానికి గల 3 కారణాల్లో ఒకటి ఢిల్లీ బ్లాస్ట్. నవంబర్ 10th రోజు చదువుకున్న డాక్టర్ సూసైడ్ బాంబింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ క్రాక్ డౌన్ మొదలుపెట్టింది. ఎన్నో విషయాలు బయటపడ్డాయి. ఈ డాక్టర్ నెట్వర్క్ హమాస్ స్టైల్ అటాక్ను ప్లాన్ చేశారు. శ్రీనగర్లో ఉన్న నదీర్ బిలాల్ వన్నీను అరెస్ట్ చేశారు. ఇతన్ని విచారిస్తే హమాస్ స్టైల్లో ఢిల్లీలో దాడి ఎలా చేయాలి అనే కుట్ర బయటపడింది. వెడ్డింగ్ అండ్ కమర్షియల్ డ్రోన్స్లో ఉన్న పెద్ద పెద్ద బ్యాటరీస్ను, ఎక్స్ప్లోజివ్స్ను క్యారీ చేయగలిగే వార్ డ్రోన్స్ లాగా తయారు చేసుకున్నారు. రాకెట్స్ అండ్ మిజైల్స్ను తయారు చేసుకున్నారు. డాక్టర్ నెట్వర్క్ ద్వారా ఎన్నో కార్స్ను కొనుక్కున్నారు. దాదాపు 24 lakhs వరకు ఫండింగ్ను కలెక్ట్ చేశారు. బంగ్లాదేశ్ బోర్డర్స్ నుండి హర్యానా నుండి అమోనియం నైట్రేట్ను పోగు చేసి ఐఈడీను తయారు చేసుకున్నారు. సూసైడ్ బాంబింగ్ చేయడంలో తప్పే లేదు అని చెప్పి యువత యొక్క బ్రెయిన్ వాష్ చేశారు. న్యూఢిల్లీలో ఒకేసారి డ్రోన్స్, మిజైల్స్ అండ్ కార్ బ్లాస్ట్ ఇలా సైమల్టేనియస్ సీరియల్ అటాక్స్ చేయడానికి ప్లాన్ చేశారు. అక్టోబర్ 7th 2023లో హమాస్ కూడా సేమ్ మల్టీ డైమెన్షనల్ అటాక్ చేసింది. సక్సెస్ కూడా అయింది. మిజైల్స్ ద్వారా అటాక్ చేసింది. డ్రోన్స్ ద్వారా చెక్ పోస్టులను లేపేసింది. సముద్ర మార్గం గుండా బోట్స్ ద్వారా చొరబడ్డారు. జేసీబీలతో బార్డర్ను కూల్ చేసి ఆన్ గ్రౌండ్ ద్వారా చొరబడ్డారు. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక హమాస్ స్టైల్ ప్లానింగ్ ఉంది. ఉగ్రవాద డాక్టర్స్ను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డిసెంబర్లో అటాక్ను ప్లాన్ చేసినట్లు తెలిసింది. డిసెంబర్లో 3 కార్యక్రమాలు ఉన్నాయి. 1 నేతన్యాహు విజిట్, 2 పుతిన్ గారి విజిట్, 3 రామ్ మందిర్ యొక్క ఫంక్షన్. సో ఈ విధంగా డిసెంబర్ అనేది చాలా హాస్టల్ నెలగా మారింది కాబట్టే నేతన్యాహు విజిట్ను క్యాన్సిల్ చేసుకున్నారు. సెకండ్ రీజన్ టార్గెట్ జ్యూస్, యూదులను టార్గెట్ చేయడం. సెకండ్ రీజన్ చెప్పే ముందు మీ నుండి 1 minute తీసుకుంటున్నా. ప్రస్తుతం మార్కెట్ అందరినీ రోలర్ కోస్టర్ రైడ్ తీసుకువెళ్తోంది. మనకు తెలిసిందే మార్కెట్ అనేది వాలటైల్, అప్స్ అండ్ డౌన్స్ తో నిండి ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ అండ్ కేయోస్ లో చాలా మందికి ఏ స్టాక్ ను తీసుకోవాలి, ఏ ప్రైస్ లో కొనుక్కోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది అర్థం కాదు. అటువంటి వారికి ఎకనామిక్ టైమ్స్ నంబర్ 1 అని చెప్పి రికమెండ్ చేసిన సెబీ రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్స్ సూచనలు కలిగి ఉన్న యూనివెస్ట్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఒకవేళ పెట్టుబడి పెట్టడంలో ఇంట్రెస్ట్ ఉంటేనే అటువంటి వారు మాత్రమే దీని గురించి తెలుసుకోగలరు. ఇక్కడ స్టాక్ రికమెండేషన్స్ వస్తాయి. ర్యాండమ్ గా స్టాక్ కొనుక్కోకుండా సెబీ రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్స్ ద్వారా అడ్వైజ్ ఇవ్వబడుతుంది. మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు అండ్ వీరి యొక్క అడ్వైజ్ ను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రేడింగ్, ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ కమోడిటీస్ యొక్క ఎక్స్పర్ట్ ఒపీనియన్ ను కల్పిస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం వెల్త్ బాస్కెట్ వంటి టూల్స్ ను కూడా కల్పించారు. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ను తెలియజేయడానికి ఇన్స్టెంట్ అలర్ట్స్ ను కూడా అందజేస్తున్నారు. ఇది ఎకనామిక్ టైమ్స్ స్టాక్ మార్కెట్ లో నంబర్ 1 ట్రేడింగ్ రికమెండేషన్ యాప్ అని కితాబ్ ఇచ్చిన ఒక యాప్. యూనివెస్ట్ లో ఆల్రెడీ 40 లక్షలకు పైగా కస్టమర్స్ ఉన్నారు. మీ దగ్గర ఆల్రెడీ ఈ యాప్ ఉంటే నేనిచ్చిన కూపన్ కోడ్ వాడి సేవింగ్స్ ను పొందగలరు. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈ యాప్ యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. నేతన్యాహును న్యూఢిల్లీలోనే ఎందుకు చంపాలి అనుకుంటున్నారు అంటే, హమాస్ పొలిటికల్ లీడర్ అయిన ఇస్మాయిల్ హానియాను మొసాద్ ఇరాన్లోని ఒక గెస్ట్ హౌస్లో చంపేసింది. ఇక్కడ డాట్స్ను కనెక్ట్ చేయండి, జాగ్రత్తగా గేమ్ను అర్థం చేసుకోండి. జూలై 2024లో హమాస్ యొక్క ముఖ్య పొలిటికల్ లీడర్ అయిన ఇస్మాయిల్ హానియే ఇజ్రాయెల్కు శత్రు దేశమైన ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన టెహరాన్కు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే రాజకీయ చర్చలు చేయడానికి, ఫండింగ్స్ను ఎత్తడానికి. ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ అయిన మసూద్ పెజెష్కియాన్ యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్ అని చెప్పి వెళ్ళాడు. మొసాద్ టెహరాన్లో
ఇస్మాయిల్ హనియా యొక్క గెస్ట్ హౌస్ పై మిజైల్స్తో దాడి చేసి చంపేసింది. మొత్తం బిల్డింగ్ లో కేవలం ఇస్మాయిల్ హనియా యొక్క రూమ్ ను మాత్రమే లేపి అవతల వేసింది. ఇస్మాయిల్ హనియా యాక్చువల్లీ దోహాలో ఉంటాడు, సౌదీలో కూడా ఉంటాడు. ఇజ్రాయెల్ దోహాలో, సౌదీలో ఇస్మాయిల్ హనియా ఉన్నప్పుడు దాడి చేయలేదు. ఎందుకంటే దోహా, సౌదీ అనేవి అమెరికాకు మిత్ర దేశాలు కాబట్టి. ఆ దేశాల్లో దాడి చేస్తే సౌదీ, ఖతార్కు చెడ్డ పేరు వస్తుంది. అక్కడ చంపితే సౌదీ, ఖతార్ పై బ్లేమ్ వస్తుంది అని చెప్పి ఇరాన్లో చంపేశారు. ఇరాన్లో ఇస్మాయిల్ హనియా చనిపోయినా కూడా ఇరాన్ పై బ్లేమ్ వేస్తారు. ఇరాన్ అనేది ఇజ్రాయెల్ కు శత్రు దేశం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఎవరికి ఉండదు కాబట్టే తమ యొక్క శత్రువులను శత్రు దేశాల్లో చంపడం అనేది ఒక స్ట్రాటజీ అన్నమాట. ఇస్మాయిల్ చనిపోయినప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది టెహరాన్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, ఇరాన్ దగ్గర మంచి గూఢచర్యం లేదు అని విమర్శించారు. దీనికి ప్రతీకారంగా సేమ్ ఇస్మాయిల్ హానియాను ఎలాగైతే చంపారు అలాగే బెంజమిన్ నేతన్యాహును చంపడానికి హమాస్ కుట్ర చేసిందా? ఇండియాలో చంపితే ఎవరికి డౌట్ రాదు. హమాస్కు ఇండియా కూడా శత్రు దేశమే కదా. ఇండియాలో నేతన్యాహును చంపితే బ్లేమ్ మొత్తాన్ని రా పై, ఇండియన్ ఇంటెలిజెన్స్ పై వేయచ్చు. ఇండియా సేఫ్ కాదు అనే నేరేటివ్ ను స్ప్రెడ్ చేయొచ్చు. జైషే మొహమ్మద్ అండ్ హమాస్ ఈ ఇద్దరికి ఇండియా అనేది శత్రు దేశం. హాస్టల్ కంట్రీస్ లో శత్రువును చంపితే క్లారిఫికేషన్ ఇచ్చే అవసరమే ఉండదు. నేతన్యాహు ఇదే ఇయర్ లో అమెరికాకు వెళ్ళాడు, జర్మనీకి వెళ్ళాడు, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు వెళ్ళాడు. అక్కడ చంపితే బ్లేమ్ మొత్తం అమెరికాపై పడుతుంది. అమెరికా ఊరికే ఉంటుందా? ఇరాన్ను, హమాస్ను, గాజా మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టే వీళ్ళు ఇండియాను ఎంచుకున్నట్లు మొసాద్ ద్వారా ఇంటెలిజెన్స్ వెళ్ళింది కాబట్టే ఈ విజిట్ ను క్యాన్సిల్ చేశారు. ఇండియాలో యూదులపై దాడి చేయడం ఇదేం కొత్త కాదు. ముంబై 9/11 అటాక్ సందర్భంలో జైష్ ఉగ్రవాదులకు అంటే కసబ్ అండ్ టీమ్ కు పాకిస్తాన్ ISI ద్వారా ముంబైలో ఉన్న నరిమాన్ హౌస్ పై దాడి చేయమనే సందేశం వెళ్ళింది. తాజ్ హోటల్లో ఉన్న యూదుల గెస్ట్ల పైన దాడి చేయండి అనే డైరెక్షన్స్ వెళ్ళాయి. 2012లో కూడా ఇజ్రాయెల్ డిప్లొమాట్ యొక్క కారుపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఈవెంట్స్ ను చూసుకుంటే హమాస్ నేతన్యాహు అసాసినేషన్ ను న్యూఢిల్లీలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. థర్డ్ రీజన్, ఏప్రిల్ పెహల్గాం దాడి నుండి ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్, ఈవెన్ ఇజ్రాయెల్ అంబాసిడర్, హమాస్, జైష్, లష్కరే వంటి ఉగ్రవాద సంస్థలు కోఆర్డినేటెడ్ గా కాపీ క్యాటింగ్ గా పనిచేస్తున్నాయని వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి. ఇజ్రాయెల్ అంబాసిడర్ అయిన అజర్ ఏమంటున్నారు అంటే, ఏప్రిల్ పెహల్గాం దాడి కంటే ముందు హమాస్ POKలో ఒక పెద్ద మీటింగ్ పెట్టింది. హమాస్ ఇచ్చిన గైడెన్స్ తర్వాతే పెహల్గాం దాడి జరిగింది అన్నాడు. అక్టోబర్ 7th రోజు కూడా హమాస్ ఇజ్రాయెల్ యొక్క మతం అడిగి కన్ఫర్మ్ చేసి చంపారు. పెహల్గాంలో కూడా ఇదే జరిగింది అన్నారు. కోట్ అన్కోట్ ఈయన ఏమన్నారు అంటే, ద టెర్రరిస్ట్స్ ఆర్ కొలాబరేటింగ్ ఎట్ ఆల్ లెవెల్స్ అండ్ ట్రయింగ్ టు కాపీ క్యాట్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఐ am sure ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు డిఫీట్ దెమ్ అని అజర్ NDTVకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్ఫార్చునేట్లీ వీ మస్ట్ కన్ఫెస్ దీస్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆర్ ఇన్స్పైరింగ్ ఈచ్ అదర్. దే ఆర్ సిమిలారిటీస్ బిట్వీన్ ద పెహల్గామ్ అటాక్ అండ్ వాట్ హ్యాపెండ్ ఆన్ అక్టోబర్ 7th ఇన్ ఇజ్రాయెల్ అన్నాడు. అక్టోబర్ 7th రోజు, ఆ రోజు రాత్రి యూదులు పండగ చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటువంటి వారిపై దాడి చేశారు. ఈవెన్ పెహల్గాంలో కూడా టూరిస్ట్ డెస్టినేషన్ పై దాడి జరిగింది. సో సిమిలారిటీస్ ఉన్నాయి. హమాస్ ఎలాగైతే డ్రోన్స్ అండ్ మిసైల్స్తో దాడి చేసిందో సేమ్ ఢిల్లీలో కూడా ఇలాంటి ఒక ప్లానింగే జరిగింది. ఈవెన్ ఢిల్లీలో కూడా హమాస్ స్టైల్లో సొరంగాలను తయారు చేసుకున్నారంట. ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలా యూనివర్సిటీకు చాలా దగ్గరలో ఇంకొక బిల్డింగ్ కడుతున్నారంట. ఆ బిల్డింగ్ కింద టనల్స్ ఉన్నాయంట. వీరి యొక్క ప్లాన్ ఏంటి? హమాస్ కు ఇన్స్పైర్ అయ్యి కాపీ క్యాట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. హమాస్ స్థాయిలో భారత్ను నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏదో ఒక పెద్ద ఇంటెలిజెన్స్ మొసాద్ కు వెళ్ళింది కాబట్టే ఈయన ట్రిప్ ను క్యాన్సిల్ చేశారు. ఇదే ఇయర్ లో థర్డ్ టైం క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ 2 సార్లు పొలిటికల్ రీజన్స్ అనుకున్నా, ఈసారి సెక్యూరిటీ కన్సర్న్ అని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. ఇకనైనా భారత్ యొక్క ప్రభుత్వ నాయకులు రంగంలో దిగి దీన్ని క్లారిఫై చేయాలి. నిజంగానే సెక్యూరిటీ రీజన్స్ కారణంగానే ఈయన విజిట్ క్యాన్సిల్ అయిందా, లేదా మేబీ పర్సనల్ ఆర్ పొలిటికల్ రీజన్స్ కారణంగా క్యాన్సిల్ అయిందా అనేది కన్ఫర్మ్ చేయాలి. దీన్ని కన్ఫర్మ్ చేయలేదు అంటే భారత్ సేఫ్ కాదు, ఒక డిగ్నిటరీకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు అనే వార్తలు స్ప్రెడ్ అవుతాయి. సో పుతిన్ గారి విజిట్ కూడా డిసెంబర్లోనే ప్లాన్ అయి ఉంది. ఈయన విజిట్ ఉంటుందా లేదా దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తారా అనే క్లారిటీ ఎక్కడా లేదు. భారత్లో ఉన్న ఈ 0.5 గాళ్ల కారణంగా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క విజిట్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. బెంజమిన్ నేతన్యాహు ఊరికే ఇండియాకు రావడం లేదు. ఇజ్రాయెల్ భారత్లో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తోంది. భారత్లో యుద్ధ ఆయుధాలను తయారు చేయడానికి ముందుకొస్తోంది.
డిఫెన్స్ డీల్స్, సిగ్ ఇంట్ యొక్క కొలాబరేషన్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్, సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఇంటిగ్రేటెడ్గా షేర్ చేయడానికి ఈయన డిస్కస్ చేయడానికే ఇండియాకు వస్తున్నారు. ఇక నెక్స్ట్ పుతిన్ అయితే Su-57, S-400 ఇటువంటి యుద్ధ ఆయుధాల యొక్క కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి వస్తున్నారు. రీసెంట్గా Su-57 అన్కండిషనల్గా అమ్ముతాము, ఎటువంటి రూల్స్ పెట్టము, సోర్స్ కోడ్, డిజైన్ మొత్తాన్ని షేర్ చేస్తాము అని ఒక అద్భుతమైన ఆఫర్ను రష్యా మనకిచ్చింది. ఈ ఆఫర్ గురించి డిస్కస్ చేయడానికే పుతిన్ ఇండియాకు వస్తున్నారు. అయితే ఈయన రానున్నారా లేదా ఈ 0.5 గాల్ల కారణంగా ఈయన విజిట్ కూడా క్యాన్సిల్ అవుతుందా అనేది అర్థం కావడం లేదు. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.